సంక్రాంతి నెల ధనుర్మాసం మొదలైంది. ఇళ్ల ముందు ముగ్గులు, ఊళ్లలో హరిదాసుల సందడి కూడా మొదలైంది. ఇక ఈ పండుగ వాతావరణంలో సహజత్వం పోయిందనే మాటల్లోనూ కొంత నిజం ఉంది. ఒకప్పుడు తెల్లారేసరికి కాలినడకన ఇంటింటికి వచ్చి కీర్తనలతో మేల్కొల్పే హరిదాసులు ఇప్పుడు కాన్ రావడం లేదు. సొంతగా పాడే అవసరం లేకుండా రికార్డ్ చేసిన పాటలు ప్లే చేస్తూ నడకకు బదులు బైక్స్ ఎంచుకుంటున్న మోడర్న్ హరిదాసుల మీద 99 టీవీ ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో హరిదాసులు ఇలా బైక్ మీద ఇంటింటికి వెళుతున్నారు. వాళ్ళు సొంతంగా హరిదాసు కీర్తనలు పాడాల్సిన అవసరం లేదు. హరినామ స్మరణ కూడా అవసరం లేదు. మైక్ లో వినిపించే కీర్తనలకి ఇళ్ల నుంచి బయటకొచ్చి బియ్యం సమర్పిస్తారు. ఇలాంటి మోడర్న్ హరిదాసులు ఒక్కరో ఇద్దరో కాదు, ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తారు. ఇది వాళ్ళకేమీ వృత్తి కాదు. హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ ధనుర్మాసం వచ్చేసరికి సెలవు పెట్టి హరిదాసు వృత్తిని నిర్వహిస్తామని అంటున్నారు. నమస్కారం అండి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గ్రామంలో మేము ఈరోజు ఇదే ముందు రోజు ఆదివారం నాడు నీలకంఠం పట్టినామండి. అందరూ మా తాతల కాలం నుంచి, మా ముత్తాతల కాలం కాలం నుంచి కూడా ఇదే విధంగా మా వంశపారంగా ఈ హరిదాసులు సాహిత్యం పోనీయకుండా చూసుకోకుండా మేము చదువుకున్నా కానీ మా వంశ సాహిత్యం పోయించుకోకుండా మేము కూడా ఇలాగే చూస్తున్నామండి, ఇలా చేస్తున్నాం, ఇలా తిరుగుతున్నామండి. అలాగే దయచేసి మిమ్మల్ని అందరినీ ఆదరించి మీ యొక్క కృపలు మాకు ఉండేలా చూసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఏడాది పొడవునా ఏ వృత్తిలో ఉన్నా ధనుర్మాసంలో మాత్రం హరిదాసులు కావటమన్నది వంశపారంపర్యంగా వస్తున్నదని తమను ఆదరించాలని కోరుతున్నారు. మా తాతల తండ్రుల కాడి నుంచి అనంతపల్లి గ్రామంలో, నవజాత మండలం అనంతపల్లి గ్రామంలో హరిదాసుగా తిరుగుతున్నాం. మా తాతల తండ్రుల కాడి నుంచి అలాగా వెళ్ళిపోతుంది. మా తాతగారు అయిపోయారు, మా నాన్నగారు అయిపోయారు, నేను మా అబ్బాయిలు కూడా ఈ అనంతపల్లి గ్రామంలో ప్రశాంతంగా మా హరిదాసుగా తిరుగుతున్నాము. మీరు దయచేసి మీరు కూడా హరిదాసు గారిని మామూలుగా ఆదరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. లాస్ట్ పండుగ రోజునైనా మామూలుగా మనిషిగా 200, 300 ఇచ్చి మామూలుగా హరిదాసుని ఆదరించాలని గ్రామస్తులందరినీ కోరుతున్నాం. ఇంటింటికి వెళుతున్న హరిదాసులకు ఆడపడుచులు గొబ్బెమ్మలు, పువ్వులతో స్వాగతం పలుకుతూ బియ్యం దక్షిణగా ఇచ్చి భక్తి చాటుకుంటున్నారు. హరిదాసు అంటే యాచకుడు కాదని, సనాతన ధర్మ పరిరక్షణ దూతలని ప్రజలు నమ్ముతారు. కాశీపేటలో లోక్ భవన్ కు